ఒకటో ప్రశ్న, ఓటు హక్కు వయసును 18 నుంచి 16కు తగ్గించిన దేశం ఏది? 1 అమెరికా, రష్యా, బ్రిటన్, నేపాల్. దీని జవాబు బ్రిటన్. రెండవ ప్రశ్న, ఇటీవల రష్యాలో సంభవించిన భూకంప తీవ్రత ఎంత? ఏ 8.8, బి 7.8, సి 9.3, డి 9.4. దీని జవాబు ఏ 8.8. మూడవ ప్రశ్న, 2030లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? ఏ హైదరాబాద్, బి కోల్కతా, సి అహ్మదాబాద్, డి లక్నో. దీని జవాబు అహ్మదాబాద్. నాలుగో ప్రశ్న, శివరాజ్ చౌహాన్ ఏ శాఖ మంత్రి? ఏ వ్యవసాయ, బి రైల్వే, సి న్యాయ, డి రక్షణ. దీని జవాబు వ్యవసాయ శాఖ మంత్రి. ఐదో ప్రశ్న, మన దేశవ్యాప్తంగా పెరిగిన నేర శాతం ఎంత? 2.7, 7.2, 4.3, 3.4. దీని సమాధానం 7.2. ఆరో ప్రశ్న, విదేశీ సినిమాలపై ట్రంప్ ఎంత శాతం సుంకం విధిస్తామని ప్రకటించాడు? 50%, 90%, 70%, 100%. దీని జవాబు 100%. ఏడో ప్రశ్న, AK-203 తుపాకీ నిమిషానికి ఎన్ని తూటాలు ప్రయోగిస్తుంది? 400, 500, 800, 700. దీని సమాధానము డి 700. ఎనిమిదవ ప్రశ్న, ఇటీవల ప్రవేశపెట్టిన INS మాహే సేవ ఏమిటి? ఏ ముంబై తీరం కాపాడటం, బి చేపల రక్షణ, సి తుఫాన్లను గుర్తించడం, డి పైవన్నీ. దీని ఆన్సర్ ముంబై తీరం కాపాడటం. తొమ్మిదో ప్రశ్న, ఇటీవల మృతి చెందిన డికీ బర్డ్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి? ఏ హాకీ, బి చెస్, సి క్రికెట్, బి స్నూకర్. దీని జవాబు సి క్రికెట్. 10వ ప్రశ్న, బుకర్ ప్రైజ్లో జాబితాలో ఎవరి రచన చేరింది? ఏ అరుంధతి రాయ్, బి కిరణ్ దేశాయ్, సి అనితా దేశాయ్, డి ప్రీతి దేశాయ్. దీని జవాబు బి కిరణ్ దేశాయ్. 11వ ప్రశ్న, శిశు మరణాలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రం? ఏ సిక్కిం, బి గుజరాత్, సి మధ్యప్రదేశ్, డి కర్ణాటక. దీని జవాబు సి మధ్యప్రదేశ్. 12వ ప్రశ్న, ICC జూలై 2025 ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరు ఎంపికయ్యారు? ఏ శుభ్మన్ గిల్, బి అభిషేక్ శర్మ, సి సూర్యకుమార్ యాదవ్, డి శ్రేయస్ అయ్యర్. దీని జవాబు ఏ శుభ్మన్ గిల్. 13వ ప్రశ్న, షార్ నూతన డైరెక్టర్ ఎవరు? ఏ పద్మకుమార్, బి వర్మకుమార్, సి సంజయ్ కుమార్, డి దీప్ కుమార్. దీని జవాబు ఏ పద్మకుమార్. 14వ ప్రశ్న, డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకం ఎక్కడ ప్రారంభించారు? ఏ లక్నో, బి హైదరాబాద్, సి కోల్కతా, డి న్యూఢిల్లీ. దీని జవాబు డి న్యూఢిల్లీ. 15వ ప్రశ్న,
నూతన అడ్పాల్స్ వ్యాక్స్ దేనికి సంబంధం అంటే ఏ వ్యాధికి సంబంధించింది? ఏ లివర్, బి మలేరియా, సి క్యాన్సర్, డి ఎయిడ్స్. దీని జవాబు మలేరియా, బి కరెక్ట్. 16వ ప్రశ్న, స్వస్థ్ నారీ నశక్త్ పరివార్ సేవ ఏమిటి? ఏ రక్తదానం, బి రుణాలు, సి పరిశుభ్రత, డి వైద్య పరీక్షలు. దీని జవాబు డి వైద్య పరీక్షలు. 17వ ప్రశ్న, వెలుగులోకి వచ్చిన సత్నవ్రి ప్రత్యేకత ఏంటి? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయము చాలా పేపర్లలో చాలా గొప్పగా చెప్పారు. వెలుగులోకి వచ్చిన సత్నవ్రి ప్రత్యేకత ఏమిటి? అతి చిన్న గ్రామం, అతి పెద్ద గ్రామం, పరిశుభ్ర గ్రామం, స్మార్ట్ ఇంటెలిజెన్స్. దీని ఆన్సర్ డి స్మార్ట్ ఇంటెలిజెన్స్. 18వ ప్రశ్న, యూకే గోల్డ్ ఎడిషన్లో చోటు సాధించిన తెలుగు సినీ నటుడు ఎవరు? ఏ బాలకృష్ణ, బి చిరంజీవి, సి నాగార్జున, డి ప్రభాస్. దీని ఆన్సరు ఏ బాలకృష్ణ. 19వ ప్రశ్న, 2025 భారత్ జనాభా వృద్ధి రేటు ఎంత స్థాయికి పడిపోయింది? ఏ 0.90, బి 0.94, సి 0.96, డి 0.93. దీని ఆన్సర్ ఏ 0.90. 20వ ప్రశ్న, దేశంలోనే అత్యంత సంపన్నురాలైన రోష్ని నాడార్ ఏ రంగంలో ఉంది? ఏ హెచ్సిఎల్, బి సినిమా రంగం, సి ఇంటెల్, డి రియల్ ఎస్టేట్. దీని ఆన్సర్ ఏ హెచ్సిఎల్. పిఎం మిత్ర అంటే ప్రధానమంత్రి మిత్ర పథకం దేనికి సంబంధించింది? కంప్యూటర్ టెక్నాలజీ, నదీ రక్షణ, పేదల రుణాలు, టెక్స్టైల్. దీని జవాబు డి టెక్స్టైల్. 22వ ప్రశ్న, ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? సమీర్ వి కామత్, మిథున్ మన్హాస్, డాక్టర్ వి నారాయణన్, సి పద్మకుమార్. దీని జవాబు సమీర్ నారాయణన్, డాక్టర్ వి నారాయణన్. 23వ ప్రశ్న, MiG-21 స్థానంలో ప్రవేశపెట్టబడింది ఏది? ఏ గరుడ, బి తేజస్, సి వాయు, డి అభయ్. దీని జవాబు బి తేజస్. అంటే MiG-21ను వదిలేసినారు. 24వ ప్రశ్న, దేశంలో మొదటి హైడ్రోజన్ రైలును ఎక్కడ పరీక్షించారు? ఏ హైదరాబాద్, బి లక్నో, సి అహ్మదాబాద్, డి చెన్నై. దీని జవాబు చెన్నై. డియర్ ఫ్రెండ్స్, ఈ కరెంట్ అఫైర్స్లో మీరు ఎంతెంత వరకు ప్రిపేర్ అయ్యారో తెలుసుకునేదానికి ఇది ఒక చిన్న కొలమానం. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ 25 ప్రశ్నలకు గాను ఇంకా మీకు తెలిసినవి ఎన్ని ఉన్నాయో కామెంట్ బాక్స్లో పంపించండి. అలాగే ఇప్పుడు నేను చేస్తున్నది మొట్టమొదటి వీడియో, కొద్దిగా అటు ఇటు ఇబ్బందిగా ఉండొచ్చు. ఏమైనా పొరపాట్లు, ఇబ్బందులు, మీకేమైనా విసుగులు కలిగినట్లయితే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో నాకు సూచన చేయండి. మీ సూచనను నేను స్వీకరిస్తాను. ఇలాంటివి ఇంకా 2-3 రోజులకు 3 రోజులకు ఒక్కొక్క వీడియో సుమారుగా 7-8 వీడియోల దాకా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీకేమేం కావాలనో, ఎలాంటివి కావాలో, అసలు నేను చేసే వీడియో సరిగ్గా ఉందా లేదా అని మీరు ఒకసారి నాకు ఒక సలహా ఇస్తే తప్పకుండా నేను దాన్ని పాటిస్తాను, అమలు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఉంటాను బ్రదర్స్. ఓకే, థ్యాంక్ యూ.